సో ఇప్పుడు మీరు టైం చూస్తే 11:17 అవుతుంది కదా. సో మనం ఇప్పుడు నాగార్జున సాగర్ రోడ్ ఎగ్జిట్ తీసుకుంటున్నాం. ఇక్కడ నుంచి మన సైట్కి వెళ్ళడానికి ఎంత టైం పడుతుందో చూద్దాము. నేను డైరెక్ట్ ఇక్కడ ఎగ్జిట్ తీసుకొని ఐ హెడ్ టువర్డ్స్ ఇబ్రాహీంపట్నం. 15-20 మినిట్స్ మించి పట్టకూడదు, ఇంకా తక్కువే అవుతుంది అని అనుకుంటున్నాను. అరౌండ్ 10 కిలోమీటర్స్. లెట్స్ సీ. ఇప్పుడు టైం 11:20 అవుతుంది. లెట్స్ సీ. సో మనం ఆల్మోస్ట్ ఇప్పుడు రీచ్ అయిపోయాము. టైం వచ్చేసి 11:33. సో అరౌండ్ 12 to 13 మినిట్స్ ఓఆర్ఆర్ నుండి దిగిన తర్వాత. ఇదే అండి మన సైట్, ప్రీమియం విల్లా ప్లాట్స్, సంపద సెంట్రల్ రెసిడెన్సీ. గేట్ వర్క్ మొత్తం ఫినిష్ అయిపోయింది. 35 acres డెవలప్మెంట్, 386 plots, 168 to 626 square yards, size plots, clear title. వర్క్ ఇంకా నడుస్తుంది. అక్కడ సైడ్ వాక్ మీద ఈ బ్లాక్ అండ్ వైట్ టైల్స్ లాంటివి లే చేస్తున్నారు. టైల్స్ అన్ని లే చేశారు, బండలన్నీ వేస్తారు. నెక్స్ట్ ఈ మధ్యలో ఫిల్లింగ్ గ్యాప్ వర్క్ చేయాలి. అది చేసి ఎండ లేదంటే అది డ్రై అవుతుంది. సో కొన్ని సనీ డేస్ కోసం వెయిటింగ్ అన్నమాట. తెలంగాణలో మ్యాసివ్ రెయిన్స్ నడుస్తున్నాయి. ఈ వెనకాల ఏరియా కూడా డెవలప్మెంట్ అయిపోయింది, డిమార్కేషన్ అయిపోయింది, మార్కింగ్స్ జరిగిపోయినాయి. తెలిసి ఇక్కడ చూసారంటే 296 అలా కనిపిస్తుంటుంది. వచ్చేసి మన ప్రాపర్టీ లెఫ్ట్ సైడ్ మనం ఎంటర్ అయిన గేట్ అది. ఇక్కడ నుంచి స్ట్రైట్ రోడ్ అని చెప్పాను కదా. ఇక్కడ చూస్తే వాటర్ ట్యాంక్ లేదు. ఇందాక అటు సైడ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వెళ్ళి ఇటు సైడ్కి షూట్ చేస్తాను. లెఫ్ట్ సైడ్ చూస్తే మొత్తం ఇటు సైడ్ ఈ రోడ్ వర్క్స్ మొత్తం జరుగుతున్నాయి. ఈ సైడ్ వర్క్స్ మీద ఇట్లా బండలు పెట్టేసి ఈ బండల మధ్యలో సిమెంట్తో సీల్ చేస్తారు అన్నమాట. పర్మనెంట్ వెళ్ళిపోతుంది. ఇక్కడ చూసారంటే ఇలా మైల్ మార్కర్స్, ఇలా బౌండరీస్ కోసం ఆల్రెడీ స్టోన్స్ పెట్టడం జరిగిపోయింది.
ఇప్పుడు నేను 93 అనే ప్లాట్కి వెనక సైడ్లో ఉన్నాను. సో ఇప్పుడు 93 ఇది రైట్ సైడ్ బ్యాక్ సైడ్ అనమాట. ఇక్కడ ఒకటి ముందు వెళ్తే అక్కడ 93 ఇది ఫ్రంట్ ఉంటుంది. అక్కడ కంచెల మధ్యలో దాని ఫ్రంట్ ఉంటుంది. అండ్ ఇక్కడ 93కి బ్యాక్ సైడ్ అనమాట. సో దిస్ ఇస్ ప్లాట్ నెంబర్ 93. అరౌండ్ 150 to 200 స్క్వేర్ యార్డ్ మధ్యలో ఉంటుంది. ఇలా అన్ని ప్లాట్స్కి మార్కింగ్ జరిగిపోయాయి. సో ఇది ప్లాట్ నెంబర్ 94. అక్కడ ఇంకా కొంచెం ముందు చూసారంటే అక్కడ 94 ఉంటుంది. అది ఫ్రంట్ పార్ట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బ్లాక్ టాప్ రోడ్స్ వస్తాయి. ఇప్పుడు కరెంట్లీ నార్మల్ రోడ్సే ఉన్నాయి, జస్ట్ లెవెల్ చేసి పెట్టారు. ఈ బ్యూటిఫికేషన్ వర్క్ మొత్తం జరుగుతుంది. మొత్తం స్ట్రాబెరీ గ్రీనరీ మొత్తం పెట్టారు. ఇవన్నీ డిఫరెంట్ లేన్స్. ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ ప్రాపర్టీ సైజ్కి మధ్యలో ఉన్నాం అనుకోండి. ఇక్కడ ఒక కమ్యూనిటీ హాల్ వస్తుంది రైట్ సైడ్కి. లెఫ్ట్ సైడ్కి కూడా ఒక ఓపెన్ ఏరియాస్, గార్డెన్ ఏరియాస్ ఉంటాయి. ఇది ఒక కమ్యూనిటీ పార్క్ లాంటిది. ఇక్కడ వచ్చి కూర్చోవచ్చు, గ్యాదర్ అవ్వచ్చు అందరూ. ఇక్కడ రైట్ సైడ్కి కూడా ఒక కమ్యూనిటీ హాల్ లాంటిది వస్తుంది. నేను మళ్ళీ యూటర్న్ తీసుకొని వచ్చినప్పుడు చూపిస్తాను. ఇప్పుడు మనం ఆల్మోస్ట్ ఎడ్జ్ దాకా రీచ్ అయిపోయాము. ఇక్కడ లాస్ట్ దాకా రోస్ ఉన్నాయి. 35 acre ప్రాపర్టీ కాబట్టి మల్టిపుల్ రోస్ ఉన్నాయి. ABCD నుండి ఆల్మోస్ట్ RSTUV దాకా ఉన్నాయి. ఇక్కడ మన ప్రాపర్టీకి ఎడ్జ్. ఇక్కడ నుంచి ఒక అవుట్లెట్ రోడ్ ఉంది, కానీ అది మనది కాదు. ఇంకా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మొత్తం చుట్టంతా గ్రీనరీ. ORR నుంచి మీరు చూసినట్టు ఒక 12 minutes 10 minutes డిస్టెన్స్లో ఉంటుంది. ఇంకా ORR ఎక్కేసామంటే చాలా మెజారిటీ ఎయిర్పోర్ట్ 15 to 20 minutes. ఇంకా దాని నుంచి ఇంకో 20 minutes యాడ్ చేసుకుంటే అన్ని IT కంపెనీస్ ఉంటాయి. ఇంకా సౌత్ సైడే యాక్చువల్లీ చాలా డెవలప్మెంట్ వస్తుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్కి కూడా ఒక కమ్యూనిటీ హాల్ వస్తుంది. ఇదంతా ఓపెన్ ఏరియానే. అది HMDA నామ్స్ ప్రకారం మళ్ళీ వదిలేస్తాము. మీరు చూస్తే ఇక్కడ సైన్ పోస్ట్ అన్నీ పెట్టేశారు, మైల్ మార్కర్స్ ఉన్నాయి, R అని కనిపిస్తుంది. ఏరియా మొత్తం బ్యూటిఫికేషన్ చేస్తారు. మొత్తం ప్లాన్స్ అన్ని యాడ్ చేసేసి ఫ్యూచర్ ఇంకా చాలా బాగుంటుంది. సో ఇక్కడ వాటర్ ట్యాంక్ కూడా కన్స్ట్రక్షన్ కూడా అయిపోయింది. ఇవన్నీ ప్లాట్స్, ప్లాట్ నెంబర్ 120, 108, 102 అన్నీ మ్యాసివ్ సైజ్డ్ ప్లాట్స్. ఆల్మోస్ట్ 150 to 250 to 350 దాకా. యాక్చువల్లీ 600 స్క్వేర్ యార్డ్ సైజ్ ప్లాట్స్ కూడా ఉన్నాయి. ఇట్స్ ఐడియల్ సైజ్ ఫర్ బిల్డింగ్ అ నైస్ విల్లా ఫర్ అ సింగిల్ ఫ్యామిలీ ఆర్ అ ఫ్యామిలీ ఆఫ్ 4 to 8 people. మనం ఇప్పుడు వాటర్ ట్యాంక్ దగ్గరకు వచ్చాము. ఇంకా ఫినిషింగ్ టచెస్ ఉన్నాయి. అక్కడ లెఫ్ట్ సైడ్ చూస్తే మనకి గేట్ కనిపిస్తుంది, అదే ఎంట్రన్స్. ఇంకా అక్కడ నుంచి లోపలికి వచ్చామంటే స్ట్రెయిట్ రోడ్ అనమాట. 35 acres ప్రాపర్టీ. అరౌండ్ 380 ప్లాట్స్ ఉన్నాయి, విల్లా సైజ్ ప్లాట్స్. అది మనం ఎంటర్ అయిన గేట్, అది మెయిన్ గేట్. ఇంకా అక్కడ నుంచి స్ట్రైట్ పాత్ అనమాట. స్ట్రైట్ పాత్ లెఫ్ట్కి రైట్కి రోడ్స్ ఉంటాయి టువర్డ్స్ ద ప్లాట్స్. ఇదొక స్ట్రైట్ పాత్ నుండి వచ్చాం మనం వాటర్ ట్యాంక్ టువర్డ్స్. అలా ముందుకు వెళ్తూనే ఉంటే ఆల్మోస్ట్ అక్కడ ఎడ్జ్ దాకా కనిపించేది బౌండరీస్ అనమాట. ఇవన్నీ ప్లాట్స్ వచ్చేస్తాయి. ఇక్కడ మొత్తం మార్కింగ్ అయిపోయింది.
యూ కెన్ సీ స్ట్రీట్ లైట్స్ ఆర్ దేర్, సూవేజ్, వాటర్ వర్క్స్, ఆ పని అంతా అయిపోయింది. ఇంకా బ్యూటిఫికేషన్ వర్క్ ఇంకా నడుస్తుంది. ఈ సైడ్ ప్యాత్స్, సైడ్ వాక్స్ మీద టైల్స్ లేట్ చేయడం నడుస్తుంది. ఆ వర్క్ ఒకటి అయిపోయిందంటే వీఆర్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ద రెయిన్స్ టు స్టాప్. రెయిన్ స్టాప్ అయిపోయినాయి అంటే నెక్స్ట్ వీ కెన్ డూ ద బ్లాక్ టాప్ రోడ్స్ వేయడం జరిగిపోయిందంటే ఇంకా దట్స్ ద లాస్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్. మెటీరియల్ మొత్తం ఉంది. వర్షాలు ఆగితే ప్రాపర్గా పని చేశాను, వెయిట్ చేస్తున్నారు. ఇది వచ్చేసి కామన్ పార్క్ ఏరియా. హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారం మనం గ్రీనరీ కోసం ఇంకా పార్క్ ఏరియాస్ కొన్ని వదిలిపెట్టాలి. సో అలా వదిలిపెట్టాము. సో ఇక్కడ విల్లాస్, ఇక్కడ ప్లాట్స్ కొన్ని విల్లాస్ కట్టుకున్న వాళ్ళకి ఇదంతా ఒక నైస్ వాకింగ్ ఏరియా, సిట్టింగ్ ఏరియా, గ్యాదరింగ్ ఏరియా కూడా. సో లాట్స్ ఆఫ్ ఆక్సిజన్. ఈ మ్యాసివ్ పార్క్ మధ్యలో ఒక మ్యాసివ్ ట్రీ ఉంది, లాట్స్ ఆఫ్ షేడ్.